తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆంధ్ర ఆటో వాళ్ళ పిలుపు మేరకు అమలాపురంలో అంబేద్కర్ కమ్యూనిటీలో ఆటో కార్మికుల సదస్సు జరగడం జరిగింది. ఈ సదస్సుకి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు ఇచ్చేయడం జరిగింది. ఈ సమావేశం యొక్క ఉద్దేశం, ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేనిఫెస్టోలో ప్రతి ఆటో కార్మికుడికి 15,000 రూపాయలు, లారీ డ్రైవర్కి 20,000 రూపాయలు వేస్తానని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఇప్పుడేమో మహిళలకు ఉచిత బస్సు పెట్టి మమ్మల్ని అందరూ భయప్రాంతులు చేసి ఆటో కార్మికులందరినీ కూడా 10,000 రూపాయలు వేస్తామని చెప్పేసి వాట్సాప్లో మేము చూస్తా ఉన్నాం. అలాంటి ఏసీ పరిస్థితుల్లో మేనిఫెస్టో ఏదైతే పెట్టారో 15,000 రూపాయలు అది ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి ఈవేళ కార్మిక శాఖ మంత్రి ద్వారా ప్రభుత్వానికి, పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి కూడా వినిపించుకోవడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని 15,000 రూపాయలు వేసే కార్యక్రమాన్ని జయప్రదం చేసి మమ్మల్ని అందరూ మా కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు అమలాపురం హెడ్ క్వార్టర్స్ లో ఆంధ్ర ఆటో వాళ్ళ సదస్సుని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళ యొక్క సమస్యలు ఇంచుమించు 10 ప్రతిపాదనలు కూడా నాకు ఇవ్వడం జరిగింది. రెక్కాడితే డొక్కాన్ని బతుకులు ఈ ఆటో వాళ్ళని, మరి ఈ కార్మికుల సోదరులందరూ కూడా అత్యంత కష్టపడతా ఉన్నారు. వాళ్ళు ఈ జీవితాల్లో గట్టిని అవ్వలేకపోతున్నారు. అదేవిధంగా ఈ డీజిల్ ఖర్చులు తగ్గించి ఈ యొక్క ఎలక్ట్రికల్ ఆటోల్ని రీప్లేస్మెంట్ చేసుకుని మరి సబ్సిడీ ఇవ్వాలనే ప్రతిపాదన నుంచి 15,000 రూపాయలు ఏదైతే ఆటో మేనిఫెస్టోలో పెట్టారో ఆటో కార్మికులకు ఇస్తానని చెప్పి అది ఇంప్లిమెంట్ అయ్యేలా చూడమని రానున్నది. అది ఇంకా దాని విధి విధానాలు ప్రకటించవలసింది ఉంది కాబట్టి దాని మీద నిర్ణయం అనేది మరి కేబినెట్ లో మాట్లాడటం జరిగి ఆగస్టు 15కి ఆటో కార్మికులందరికీ కూడా ఈ అమౌంట్లు అనేది వాళ్ళ అకౌంట్ లో జమ చేయడం జరుగుతుందని తెలియజేసుకుంటూ, అదే విధంగా ఈ అనుసంధానం అనేది ఇటు ఆర్టీసీకి ఇటు ఆటో వాళ్ళకి మా అనుసంధానం చేయాలనేది ప్రతిపాదన. అదే విధంగా వీళ్ళకి స్పేర్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో, బాడీ బిల్డింగ్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తక్కువ రేటుకి అందజేసేలాగా ప్రభుత్వం చర్య తీసుకోవాలని, అదే విధంగా P4 లో ఆటో కార్మికుల్ని జమ చేయాలని చెప్పి అందరూ తీసుకోవాలని చెప్పి వీళ్ళ ప్రతిపాదనలన్నీ కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా వీళ్ళకి ఒక 3 సెంట్లు కానీ 4 సెంట్లు కానీ ఒక మీటింగ్ పెట్టుకునే కార్మికులు మీటింగ్ పెట్టుకునే విధంగా మరి వాళ్ళు అడగడం జరిగింది. దాన్ని కూడా సూచనప్రాయంగా మేము కలెక్టర్ గారికి చెప్పడం, అలాగే ఏదైతే నేను కార్మిక శాఖ మంత్రిగా CSR ఫండ్స్ తీసుకొచ్చి ఆ బిల్డింగ్ కట్టిస్తానని కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు కార్మికుల ఆరోగ్య పట్ల కానీ, కార్మికుల ప్రాణాల మీద సేఫ్టీ మెజర్స్ అనేవి కానీ మేము క్లియర్ గా తీసుకుంటా ఉన్నాం. అలాగే సేఫ్టీ వీక్ కూడా మేము నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నడూ లేని విధంగా ఈ రాష్ట్రంలో సేఫ్టీ వీక్ అనేవి పలు చోట్ల మేము నిర్వహించడం జరిగింది. ఆటో కార్మికులందరికీ కూడా ఈరోజు తెలియజేయడం జరిగింది. మీ ప్రాణాలు ముందు ముఖ్యం. మీ కుటుంబాలకి మీరిచ్చే బహుమతి మీరు మిమ్మల్నిగానే సేఫ్ గా ఇంటికి వెళ్లే పరిస్థితిని మీరు క్రియేట్ చేసుకోండి అని చెప్పడం జరిగింది. ఏదేమన్నప్పటికీ ఈ కార్మికుల సమస్యలు చెప్పడం, 10 ప్రతిపాదనలు ఇవ్వటం, వాటిలో ముఖ్యమైన అన్ని కూడా చర్చించి అతి త్వరలో వాళ్ళని ఆమోదించేలా చేస్తానని చెప్పి వీళ్ళందరికీ తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం.